లయన్స్ ఇంటర్నేషనల్ 107 సంవత్సరాలుగా ప్రస్తుతం 210 దేశాలలో అభాగ్యులకు నిరంతరం విశేష సేవలందిస్తోన్న సేవా సంస్థ. సంవత్సరం పొడవునా ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో లయన్స్ సేవలు అందుతూనే ఉంటాయని చెప్పడం ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఎక్కడైనా తుఫానులు, వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మొదటిగా స్పందించేది మన లయన్స్ క్లబ్లేనని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచవ్యాప్త సేవా సామ్రాజ్యంలో మనం కూడా భాగస్వాములు కాగలగడం మన పూర్వజన్మ సుకృతం. సాధారణ సభ్యుడిగా లయన్స్ సేవా సామ్రాజ్యంలో అడుగుపెట్టిన వారందరూ సేవా కార్యక్రమాల ద్వారా ఎనలేని సంతృప్తిని పొందడమే కాదు, వందలాది స్నేహితులను సంపాదిస్తారు, అంచెలంచెలుగా గొప్ప నాయకులుగా ఎదుగుతారు. ఇదే బాటలో మనకు లభించిన మరొక నాయకుడు లయన్ గద్దె శేషగిరి. సాధారణ వ్యక్తులను లయనిజం ఎంత గొప్ప నాయకులుగా తయారు చేస్తుందో గద్దె శేషగిరి గారి జీవితమే మనకొక ఉదాహరణ. 1959 జనవరి 8న విజయవాడలో శ్రీ గద్దె వీరయ్య, శ్రీమతి కమల పుణ్య దంపతులకు జన్మించిన లయన్ గద్దె శేషగిరి విజయవాడ పరిసర ప్రాంతాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన లయన్ శేషగిరి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో చీఫ్ ఫోర్మెన్ గా సేవలందించి అనంతరం ఆటోమొబైల్, రవాణా రంగాలలో ప్రవేశించి రాణించడం జరిగింది. ఆ తరువాత ఇన్సూరెన్స్ సర్వేయర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి తన సోదరీమణుల బాధ్యతలను తీసుకుని వారందరికీ వివాహాలు చేసి తన కుటుంబ బాధ్యతలను నెరవేర్చారు. లయన్ విజయలక్ష్మితో అన్యోన్య దాంపత్యం గడుపుతూ కుమార్తె స్పందన, కుమారుడు వివేక్ హర్షలను సామాజిక బాధ్యతలు తెలిసే విధంగా పెంచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది వివాహాలు చేసి వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. ఒక ప్రక్క కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే సమాజంలో ఉన్న అభాగ్యులకు ఏదో ఒకటి చెయ్యాలనే తలంపుతో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ రూరల్లో సభ్యునిగా చేరి క్లబ్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దాదాపు అన్ని రకాల పదవులు నిర్వహించి జిల్లాలోని సభ్యుల ఆదరాభిమానాలతో 2024-2025 సంవత్సరానికి జిల్లా గవర్నర్గా ఎన్నికయ్యారు. గవర్నర్గా ఎన్నికయ్యే ప్రతి వ్యక్తి తనదైన శైలిలో తన ప్రాధాన్యతలకు అనుగుణంగా ముందుకు సాగడం పరిపాటి. వారి వారి ఆశయాలు, పద్ధతులకు అనుగుణంగా కార్యక్రమాలను నిర్దేశించుకుంటారు. వారి కార్యక్రమాల తీరును వివరించడానికి తమదైన ఒక స్లోగన్తో ముందుకు సాగుతారు. ఈ సంవత్సరం అంటే 2024-25 లయనిస్టిక్ సంవత్సరానికి మన గవర్నర్ లయన్ శేషగిరి గారి స్లోగన్ బీ హ్యూమన్. బీ హ్యూమన్ అంటే మానవత్వంతో ఉండండి అని అర్థం. మానవత్వం అంటే ఏమిటి? మానవత్వం కలిగి ఉండడం అనేది అవసరమా? మన సేవా కార్యక్రమాలలో మానవత్వం పాత్ర ఏమిటి? అసలు మానవత్వంతో ఉండండి అనే స్లోగన్ని ఎందుకు ఎంచుకోవలసి వచ్చింది? మానవత్వం అనేదే మహోన్నత భావన. నేను అనే భావం వదిలి పక్కవారి గురించి ఆలోచించగలిగిన ప్రతి వారు మానవత్వ భావన కలిగి ఉన్నట్లే. మానవత్వం అనే పదం ఈ సువిశాల విశ్వాన్ని ప్రేమమయం చేయగలదు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదుటివారి కోసం జీవించేలా చేయగలదు. మానవత్వం అనే చిన్న పదంలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఆయా అంశాలు దేనికదే ప్రత్యేకత కలిగినవి. ఈ అంశాలలో కొన్నింటినైనా ఆచరించగలిగిన వారు ఎంతో కొంత మానవత్వంతో జీవించగలరు. ఈ సమాజానికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడగలరు.
ఆ అంశాలు ఏమిటంటే కరుణ, ప్రేమ, దయ, అహింస, సహనం, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సత్యం. కరుణ, ఇతరుల బాధల్ని అర్థం చేసుకోవడం, వారి పట్ల దయ చూపించడం. ప్రేమ, కులం, మతం, జాతి వంటి భేదాలు లేకుండా అందరినీ ప్రేమించడం. దయ, అవసరమైన వారికి సహాయం చేయడం, ఆదుకోవడం. అహింస, ఎవ్వరినీ శారీరకంగా గాని మానసికంగా గాని బాధించకుండా ఉండటం. సహనం, ఇతరుల తప్పులను క్షమించడం, ఓర్పుతో వ్యవహరించడం. సమానత్వం, అందరూ సమానమేనని భావించడం, ఎవరిపైనా వివక్ష చూపకపోవడం. న్యాయం, న్యాయబద్ధంగా జీవించడం, సరైన పనులనే చేయడం. స్వేచ్ఛ, అందరికీ స్వేచ్ఛ ఉండాలని కోరుకోవడం, ఎవరి స్వేచ్ఛని హరించకుండా ఉండడం. సత్యం, నిజమే మాట్లాడడం, నిజాయితీగా ఉండడం. అవసరమైన వారికి కొద్దిపాటి సహాయాన్నైనా చేయడం మానవత్వ లక్షణం. మనం ఎవరికి ఏ విధమైన సహాయం చేసినా ఆ సహాయం పొందిన వారిలో మానవత్వం వెల్లివిరుస్తుంది. అప్పుడు ఈ సమాజమే ప్రేమమయంగా మారుతుంది. మెల్విన్ జోన్స్ లయన్స్ క్లబ్ ని ప్రారంభించింది మానవత్వంతోనే. ఈ మానవత్వ భావనే ఇప్పుడు లక్షలాది మానవతావాదులను తయారు చేసింది. ప్రపంచంలో ప్రతిరోజు, ప్రతి నిమిషం ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించబడే స్థాయికి తెచ్చింది. మానవత్వ భావనకు మన సోనూ సూద్ ప్రత్యక్ష నిదర్శనం. కరోనా కాలంలో ఈయన చూపించిన మానవత్వాన్ని భారతీయులు ఎప్పటికీ మర్చిపోరు. లయన్స్ సంస్థ ప్రధాన లక్ష్యం సేవ. సేవ ద్వారా మానవత్వం పరిఢవిల్లుతుంది. మానవత్వం ద్వారా సేవా ఫలాలు మరింత విస్తృతమవుతాయి. నేటి సమాజం ఎదుర్కొంటున్న స్వార్థం, లంచగొండితనం, బంధుప్రీతి, కులమతాల ఘర్షణలను మానవత్వం ఒక్కటే అంతమొందించగలదు. అందుకే అందరికీ తెలిసిన మానవత్వం అనే పదాన్ని మరోసారి ప్రముఖంగా పరిచయం చేసి దానికి మరింత ప్రాధాన్యతనివ్వడం కోసం ఈ విషయాన్ని మన గవర్నర్ ఈ సంవత్సరపు స్లోగన్గా ఎంచుకున్నారు. మానవత్వం. అందరం మానవత్వం కలిగి ఉందాం, చక్కని ప్రశాంతమైన సంతృప్తికర జీవితాన్ని సాగిద్దాం. 2024-25 లైనిస్టిక్ సంవత్సరానికి లయన్స్ జిల్లా 316D ప్రాధాన్యతా కార్యక్రమాలు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సమస్యలు, ఆపన్నహస్తం కోసం ఎదురుచూసే లక్షలాది నిర్భాగ్యులు. అసలైన సమస్యలను గుర్తించడం, దానికి తగినట్లుగా ప్రణాళికలు తయారు చేసుకుని సేవా కార్యక్రమాల రూపకల్పన చేసుకుని ముందుకు సాగడం ఏ సేవా సంస్థకైనా ఒక సవాల్ వంటిది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలను పరిశీలించి వాటి ప్రాధాన్యతలను గుర్తించి లయన్స్ ఇంటర్నేషనల్ 8 గ్లోబల్ కాజెస్ ని ప్రముఖంగా ఎంపిక చేసింది. ఈ గ్లోబల్ కాజెస్ కి అనుగుణంగా ప్రతి లయన్స్ క్లబ్ తన సేవా కార్యక్రమాలను రూపొందించుకోవలసి ఉంది. లయన్స్ ఇంటర్నేషనల్ గుర్తించిన 8 గ్లోబల్ కాజెస్. డయాబెటిస్, మధుమేహం రుగ్మతను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడం, నివారణా చర్యలు. హంగర్, దీనస్థితిలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహారాన్ని అందించి ఆకలి బాధ నుంచి ఉపశమనం కలిగించడం. విజన్, దృష్టి సంబంధిత లోపాలను గుర్తించడం, అంధత్వ నివారణ దిశగా ప్రయాణించడం. ఎన్విరాన్మెంట్, నానాటికి క్షీణిస్తున్న పర్యావరణ పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించడం, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం. చైల్డ్హుడ్ క్యాన్సర్, చిన్నపిల్లల్లో క్యాన్సర్ కి కారణమవుతున్న పరిస్థితులపై అవగాహన కల్పించడం, క్యాన్సర్ సోకిన బాలలకు సహకారం అందించడం. యూత్, యువత భవిష్యత్తు కోసం దిశానిర్దేశం చేయడం, వారి సాధికారతకు బాటలు వేయడం. డిజాస్టర్ రిలీఫ్, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వేగంగా ప్రతిస్పందించడం, నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించడం. హ్యుమానిటేరియన్ ఎఫెక్ట్స్, మానవతా దృక్పథం కలిగి ఉండడం, అవసరానికి తగినట్లు ప్రతిస్పందించడం. ఈ 8 గ్లోబల్ కాజెస్ కాక ఇటీవల కొత్తగా మరొక అంశాన్ని గుర్తించడం జరిగింది. అది మెంటల్ హెల్త్. శారీరక ఆరోగ్యం మాత్రమే కాక మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని గుర్తించి యువతకు చక్కటి మానసిక స్థితిని అందించే కార్యక్రమాల రూపకల్పన చేసుకోవడం ఈ అంశం ఉద్దేశం. పైన తెలిపిన 9 గ్లోబల్ కాజెస్ లో మొదటి 5 కాజెస్ ని ప్రధానంగా తీసుకుని మన జిల్లాలో కార్యక్రమాల రూపకల్పన చెయ్యాలనేది ఈ సంవత్సరం మన ఆశయం. ఈ దిశగా క్లబ్బులు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనేది పరిశీలిద్దాం. డయాబెటిస్, ప్రపంచవ్యాప్తంగా 42 కోట్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం వల్ల కలిగే అనర్థాల కారణంగా ప్రతి సంవత్సరం 15 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. పేద,
మధ్యతరహా ఆదాయ వర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే భారతదేశం వంటి దేశాలలోనే ఈ తీవ్రత అధికంగా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా మధుమేహ సమస్య పెరుగుతూనే వస్తోంది. డయాబెటిక్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహించడం, ఈ రుగ్మతను ప్రారంభ దశ నుంచే గుర్తించడం ద్వారా నష్ట తీవ్రతను గుర్తించడం, ఇప్పటికే మధుమేహం బారిన పడ్డ వారిని ఈ సమస్య తీవ్రత నుంచి బయటకు తీసుకురావడం లక్ష్యంగా లయన్స్ క్లబ్లు ముందుకు సాగాలి. జిల్లాలోని క్లబ్బులన్నీ దీనికి అనుగుణంగా తగిన కృషి చేస్తే జిల్లాలోని మధుమేహ బాధితుల్ని సంతృప్తికరమైన జీవన విధానానికి మళ్లించగలం. స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించి కొత్తగా మధుమేహ వ్యాధి వచ్చిన వారిని గుర్తించడం, ప్రాథమిక స్థాయిలోనే వారికి తగిన అవగాహన కల్పించడం ద్వారా ఈ వ్యాధి నివారణకు కృషి చేయడం ఈ సంవత్సరం మన ప్రధాన కార్యక్రమం. జిల్లాలోని ప్రతి క్లబ్ వారు ఈ దిశగా కార్యక్రమాలను రూపొందించుకుని ఈ సంవత్సరం కనీసం 1,00,000 మందికి మధుమేహ పరీక్షలు నిర్వహించాలి అనే మన లక్ష్యాన్ని చేరుకోవాలి. రిలీవింగ్ హంగర్, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఆహారం ఆ పరమాత్ముని రూపం. ఏ దానానికి లేని ప్రాధాన్యత అన్నదానానికి ఉంది. ఇతర దానాల ద్వారా మనం ప్రజలను సంతృప్తి పరచలేకపోవచ్చేమో గాని అన్నదానం ద్వారా మాత్రం పూర్తి సంతృప్తిని కలిగించవచ్చు. పుట్టినరోజు వంటి సందర్భాలలో పేదలకు, అనాథాశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో అన్నదానం చేయడం ద్వారా చక్కటి సంతృప్తిని పొందవచ్చు. ఈ కార్యక్రమానికి తగిన ప్రచారం కల్పించి తగు శ్రద్ధ వహించడం ద్వారా ఎక్కువ మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయగలిగితే సంవత్సరంలో అనేక రోజులు అన్నార్తుల ఆకలి తీర్చే అవకాశం లభిస్తుంది. తద్వారా ఆహార అభద్రతా భావాన్ని తొలగించవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం కనీసం 1,00,000 మంది ఆకలి తీర్చాలనేది మన లక్ష్యం. విజన్ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటే శరీరంలోని అన్ని అవయవాల కంటే కన్ను ప్రధానమైంది అని అర్థం. 1925లో హెలెన్ కెల్లర్ లయన్స్ అంతర్జాతీయ సమావేశంలో విసిరిన సవాలుకి అనుగుణంగా మన లయన్స్ సంస్థ కంటి చూపుకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రపంచవ్యాప్తంగా చక్కని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. లయన్స్ సంస్థ కంటి శుక్లాల ఆపరేషన్లు, ఇతర నేత్ర సంబంధిత వ్యాధులకు చికిత్సను అందించడం ద్వారా ఇప్పటి వరకు 4 కోట్లకు పైగా ప్రజలకు మెరుగైన దృష్టిని ప్రసాదించింది. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వివిధ దేశాలలో సైట్ ఫస్ట్ ప్రోగ్రామ్స్ ద్వారా నేత్ర వైద్యాన్ని ప్రోత్సహిస్తోంది. వివిధ క్లబ్బులు నిర్వహించే కంటి ఆసుపత్రులకు ఆధునిక యంత్రాలు సమకూరుస్తోంది. స్థానికంగా మనకి ఉన్న వసతులను కూడా ఉపయోగించుకుని క్లబ్లన్నీ ఈ కార్యక్రమానికి తగిన కార్యాచరణ రూపొందించుకోవాలి. వీలైనన్ని ఎక్కువ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించడం, దీనికోసం మొబైల్ ఐ క్లినిక్స్ ఏర్పాటు చేసుకోవడం ఈ సంవత్సరం మన లక్ష్యం. పేషెంట్ ఆర్థిక స్థితికి అనుగుణంగా పూర్తి ఉచితంగా లేదా అతి తక్కువ ధరకు సర్జరీలు చేసి కాంటాక్ట్ లెన్స్ ని అమర్చడం, పాఠశాల విద్యార్థులకు, పేదలకు స్క్రీనింగ్ క్యాంప్స్ నిర్వహించి అవకాశం ఉన్నంత వరకు ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీ చేయడం మన లక్ష్యాలు. ఎన్విరాన్మెంట్, మారుతున్న పరిస్థితులు, మానవ నిర్లక్ష్యం కారణంగా వాతావరణ సమతుల్యత దెబ్బతిని గ్లోబల్ వార్మింగ్ కారణంగా పర్యావరణ పరిస్థితిలో కలిగిన మార్పుల వల్ల మనం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ఇక ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మన భవిష్యత్ తరాల పరిస్థితిని ఊహిస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఈ సమస్య తీవ్రతను గుర్తించడం వల్లనే గ్లోబల్ కాజెస్ లో ఇదొక ప్రధాన అంశమయ్యింది. పర్యావరణ పరిస్థితులను వివరించడానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, ప్రతి క్లబ్ వారు తమ శక్తి మేరకు ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాలు చేపట్టడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా ప్రజలను సమాయత్తం చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే అవకాశాలను పరిశీలించడం ఈ సంవత్సరం మన కార్యక్రమాల్లో ముఖ్యమైన అంశాలుగా ఉండాలి. చైల్డ్హుడ్ క్యాన్సర్ ఒకప్పుడు చాలా అరుదుగా వినబడే క్యాన్సర్ వ్యాధి పేరు ఇప్పుడు చాలా తరచుగా వినబడుతోంది. పైగా ఇది చిన్నపిల్లల్లో కూడా కనిపించడం మనం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 లక్షల మంది బాలలు ఈ వ్యాధికి గురవుతున్నారంటే ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అంచనా వేయవచ్చు. క్యాన్సర్ వ్యాధికి కారణాలపై అవగాహన కల్పించడం కోసం తగిన కృషి చేయాలి. క్యాన్సర్ ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడం ద్వారా మనం అనేక మందికి మంచి భవిష్యత్తును కల్పించగలం. దీనికోసం విరివిగా స్క్రీనింగ్ క్యాంప్స్ నిర్వహించాలి. క్యాన్సర్ వ్యాధిన బారిన పడ్డ బాలలకి మద్దతుగా నిలిచే కార్యక్రమాలు చేపట్టాలి. ఈ సంవత్సరం మన కార్యక్రమాల్లో ఇదొక ముఖ్యమైన కార్యక్రమం కావాలి. ఈ అంశాలు మాత్రమే కాకుండా నిరంతరం మనం చేపట్టే ఇతర కార్యక్రమాలను కూడా యథాతథంగా కొనసాగించాలి. యువత భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు, పేద బాలలకు పుస్తకాలు పంపిణీ, స్కాలర్షిప్లు అందజేయడం వంటి మన రెగ్యులర్ కార్యక్రమాలు, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ద్వారా ఆయా సందర్భాలకు తగిన సేవా కార్యక్రమాలు చేపట్టాలి.
జిల్లాలో ఉన్న 100కు పైగా క్లబ్బులు కనీసం నెలకు 2 కార్యక్రమాలు తీసుకుంటే మన జిల్లాలో ప్రతినిత్యం జిల్లాలో ఏదో ఒక చోట కనీసం 7 నుంచి 8 సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సేవా కార్యక్రమాలతో పాటుగా సంస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ప్రజలకు, ఈ సమాజానికి మరింత మెరుగైన సేవలందించాలంటే అదే స్థాయిలో మనము ఎదగాలి అనేది 2024-25 అంతర్జాతీయ అధ్యక్షుడు ఫ్యాబ్రిసియో ఒలివేరా సందేశం. మన క్లబ్బుల్లో సభ్యుల్ని పెంచుకోవడం, కొత్త క్లబ్స్ ని స్థాపించడం ద్వారానే ఇది సాధ్యపడుతుంది. మెంబర్షిప్ గ్రోత్. ప్రస్తుతం మనం మిషన్ 1.5 లక్ష్యం దిశగా పయనిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా సభ్యుల సంఖ్య 15 లక్షలకు చేరాలనేది ఈ లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేరాలంటే మనవంతు బాధ్యతను మనం నిర్వర్తించాలి. కొత్త సభ్యులను చేర్చుకోవడం ఎంత ముఖ్యమో ఉన్న సభ్యులు క్లబ్లను వీడిపోకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రతి సభ్యుడిని మన సేవా కార్యక్రమాలు, సమావేశాలలో పాల్గొనేటట్లు ప్రోత్సహించడం ద్వారా మాత్రమే మనం డ్రాప్లను తగ్గించగలం. ఈ విషయంలో ప్రతి క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు తగిన శ్రద్ధ వహించాలి. కొత్త క్లబ్లను ఏర్పాటు చేయడం ద్వారా మన కార్యక్రమాలను మరింత విస్తృతం చేసుకునే అవకాశం ఉంది. కొత్త క్లబ్బులు, కొత్త సభ్యుల ద్వారా లయనిజంలో నూతనోత్సాహం ఏర్పడుతుంది, పోటీతత్వం పెరుగుతుంది. ఈ సంవత్సరం 10 కొత్త క్లబ్లను ప్రారంభించాలి అనేది నెట్ మెంబర్షిప్ గ్రోత్ 500కి తగ్గకూడదు అన్నది లక్ష్యం. కేబినెట్ సభ్యులు ప్రతి క్లబ్ నుంచి అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు తప్పనిసరిగా ఒక సభ్యుణ్ణి చేర్పించాలని మనం చేసుకున్న నిర్దేశం అమలు చేయగలిగితే మనం ఈ లక్ష్యాన్ని మించి సాధించగలం. LCIFకి మద్దతు. ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును అందించడానికి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోంది. ప్రపంచంలో ఏ మూలలో ఏ విపత్తు సంభవించినా LCIF కోట్లాది రూపాయల సహకారం అందించి ఆదుకుంటోంది. మన క్లబ్లు నిర్వహించే శాశ్వత ప్రాజెక్టులకు గ్రాంట్లు సమకూర్చి మన సేవా స్రవంతికి చక్కటి బాటలు వేస్తోంది. LCIFని బలోపేతం చేయడానికి మన మద్దతు కూడా ఎంతో అవసరం. మనమిచ్చే విరాళాలతో మనము ఈ ఫౌండేషన్లో భాగస్వాములం కావచ్చు. $1000 ఇవ్వడం ద్వారా మెల్విన్ జోన్స్ ఫెలో MJF గౌరవం పొందగలం. తదుపరి మరొకసారి $1000 ఇవ్వడం ద్వారా ప్రోగ్రెసివ్ మెల్విన్ జోన్స్ ఫెలో PMJF గౌరవం లభిస్తుంది. మన జిల్లా నుంచి ప్రతి సంవత్సరం మళ్లీ $1000 ఇచ్చే దాతలున్నారు. వారందరికీ ఈ సందర్భంగా మనఃపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశమున్న వారంతా ఈ ఫౌండేషన్లో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. ఒకేసారి $1000 ఇవ్వలేని వారు తమ అవకాశాలను బట్టి $20 నుంచి ఎంత మొత్తమైనా ఇచ్చి ఇందులో భాగస్వాములు కావచ్చు. ఈ విధంగా చెల్లించే కొద్దిపాటి మొత్తాలు $1000లకు చేరినప్పుడు వారు మెల్విన్ జోన్స్ ఫెలోగా గుర్తింపు పొందుతారు. ప్రతి క్లబ్ వారు తమ సభ్యులను ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. ఈ సంవత్సరం LCIFకి మన జిల్లా నుంచి కనీసం $25,000 అందించాలనేది మన లక్ష్యం. అంటే 25 మందిని MJF లేదా PMJFలుగా చేర్పించడం మరియు ప్రతి క్లబ్ నుంచి వీలైనంత మంది సభ్యులు అవకాశమున్న మేర చెల్లించవలసిందిగా ప్రోత్సహించడం. ఇవి ఈ సంవత్సరపు మన లక్ష్యాలు. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రతి క్లబ్ వారు, ప్రతి కేబినెట్ మెంబర్ తమ పూర్తి సహకారాన్ని అందించాలి. ఈ విధంగా మీ అందరి సహకారం లభిస్తే జిల్లాకు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. అనుభవజ్ఞులైన పూర్వ గవర్నర్స్ అందించే ప్రోత్సాహంతో 2024-2025 సంవత్సరం మన లయన్స్ జిల్లా సరికొత్త రికార్డులను నమోదు చేయగలదని ఆశిస్తూ అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియచేస్తున్నాం.